హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ ఎవరైనా సరే మీరు ఆల్రెడీ ఓటు వేసి ఎల్టెక్స్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళకి 20% డిస్కౌంట్ మనం అందిస్తున్నాం. సో ఓటు వేసిన వాళ్ళకి మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది మనం అందిస్తున్నాం. మీరు ఈ ఫింగర్ ఫోటో అనేది ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మేడంతో ఇదే నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడండి. ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా సరే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఈరోజు మనకి వస్తుంది. లెట్స్ సే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ 45,000 ప్లాన్ రావాలంటే లైఫ్ టైం ప్లాన్, ఈరోజు మీకు దానిపై 9,000 తగ్గి యూ విల్ గెట్ ఇట్ ఫర్ 36,000. సో అలాగే అండ్ అనదర్ అనౌన్స్మెంట్ ఈజ్ దిస్ ప్రోగ్రామ్. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్న ప్రోగ్రాము పెట్ ప్రాజెక్ట్ ఇది. సో ద అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఫర్ యూపీఎస్సీ కోసం ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్. మీకు తెలుసు యూపీఎస్సీ మెయిన్స్ పేపర్ GS2 GS3 మీరు చూస్తే మెజారిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఎడిటోరియల్స్ నుంచే బేస్ చేసి ఫ్రేమ్ చేస్తున్నారు. సో మనం వై నాట్ డూ ఇట్? ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా ఎడిటోరియల్ బేస్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి ఇది వచ్చింది. సో డైలీ నేను ఒక ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ చేసి దానిపైన మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. సో దానికి ఆన్సర్ రాయడానికి ఇనఫ్ టిప్స్ అవి మీకు ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే చెప్తాను. సో పేపర్ ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ఇస్తాను అండ్ నేను స్వయంగా మీకు మోడల్ ఆన్సర్ తయారు చేసి ఇస్తాను. అలా మనకు ఒక 1 year అయ్యే టైంకి చాలా మోడల్ ఆన్సర్స్ మీకు రెడీగా ఉంటాయి. డైలీ ఒక క్వశ్చన్ చొప్పున తీసుకున్న 1 yearలో 300+ క్వశ్చన్స్ అక్రాస్ GS2 అండ్ GS3 మీరు కవర్ చేసి ఉంటారు అలాంగ్ విత్ దేర్ మోడల్ ఆన్సర్స్. ఈ రకంగా మీకు యూపీఎస్సీ జనరల్ స్టడీస్లో మీ స్కిల్స్ అన్నీ కంప్లీట్గా షార్పెన్ అయిపోతాయి. సో కోర్సు నేనే స్వయంగా డీల్ చేస్తాను. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇవాళ జాయిన్ అయితే 20th May రోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ 20% డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. సో విల్ గెట్ ఇట్ ఫర్ 8,000. 1 year వ్యాలిడిటీ 8,000కి. లైఫ్ టైం తీసుకోవాలనుకుంటే మీకు 16,000కి వచ్చేస్తుంది. యూ కెన్ చూజ్ ద ప్లాన్ దట్ యూ వాంట్. either you can go for 1 year or lifetime. నా రికమెండేషన్ 1 year సరిపోతుంది. 1 year చేస్తే మీకు ఆన్సర్ రైటింగ్ ఎలా అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. 300 ఆన్సర్స్ రాశారంటే యూ విల్ బీ షార్ప్ ఎనఫ్. మరి ఇంకేమీ అవసరం ఉండదు. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, అడాప్టింగ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ విజన్ ఫర్ మీడియేషన్. సో ఇది మనకి యూపీఎస్సీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS పేపర్ 2 కిందకు వస్తుంది. జస్టిస్ డెలివరీ సిస్టంలో రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్, దాంట్లో ఇంకా ఎటువంటి ఇన్నోవేషన్స్ తీసుకురావచ్చు అనే ఆస్పెక్ట్లో ఈ డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మీడియేషన్. ఇన్ జనరల్ మనం చూసే వర్డ్ ఏంటి? లిటిగేషన్. లీగల్ ఆస్పెక్ట్స్ అనగానే లిటిగేషన్ చూస్తాము. ఇక్కడ మీడియేషన్ గురించి మాట్లాడుతున్నారు. మీడియేషన్ మనకు తెలియదు ఏమీ కాదు. పల్లెటూరులో ఎవరికైనా గొడవలు అయ్యాయి అనుకోండి, ఇద్దరూ నమ్మే పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు. సో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తారు. పెద్ద మనిషి 2 వైపులా వెర్షన్స్ విని ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు. దాన్ని మనం మీడియేషన్ అంటాం. సో అది ఇన్ఫార్మల్గా ఆల్రెడీ మీడియేషన్ మన సిస్టంలో ఉంది. బట్ మీడియేషన్ని ఫార్మలైజ్ చేసే ప్రయత్నం, అంటే దానిపైన చట్టం చేసి దాన్ని లీగల్ సిస్టంలో ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది. సో ఆ ఆస్పెక్ట్, దాంట్లో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా అండ్ వాట్ ఆర్ ది ఇష్యూస్ ఇన్వాల్వ్డ్, ఆ ఇష్యూస్ని మనం ఎలా సార్ట్అవుట్ చేయొచ్చు, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క క్రిస్ప్ ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్ ఏంటమ్మా? మీడియేషన్ అంటే ఏంటి, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ లిటిగేషన్, మీడియేషన్ని ఫార్మలైజ్ చేసే క్రమంలో ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఆ ఛాలెంజెస్ని ఇష్యూస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, అండ్ వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్. ఇది మన ఈ ఫ్రేమ్వర్క్లో మీరు ఆర్టికల్ ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ కొంచెం ఇనీషియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఇచ్చారంటే, మనకి ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ అంతా బ్యాక్లాగ్స్తో నిండిపోయి ప్రొలాంగ్డ్ లిటిగేషన్తో నిండిపోయిన జ్యుడిషియల్ సిస్టమ్ మనది. ఇలాంటి దాంట్లో CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్ గారు ఏప్రిల్ 2024లో ఒక ఎంఫటిక్ డైరెక్టివ్ ఇచ్చారు. ఏంటది? టు మీడియేట్, నాట్ లిటిగేట్. లిటిగేషన్ కాదు మనకు కావాల్సింది, మీడియేషన్. సో ఇరుపక్షాలకి మధ్యలో సెటిల్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. ఒకరిని గెలిపించడం కన్నా అది మోర్ ఇంపార్టెంట్. ఇష్యూ రిజాల్వ్ అవ్వడం ఇంపార్టెంట్, ఒకళ్ళు గెలవడం ఒకళ్ళు ఓడిపోవడం కాదు అనేది దాని యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ అది ఆయన చెప్పిన మాట. సో దీనికి సంబంధించి మీడియేషన్ యాక్ట్ 2023 ఆల్రెడీ నోటిఫై అయిపోయింది. September 15, 2023 నాడు అది నోటిఫై అయ్యింది. సో ఈ పర్టికులర్ చట్టం ఏదైతే ఉందో, ఇట్ ప్రామిసెస్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ షిఫ్ట్ టువర్డ్స్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్కి ప్రజెంట్ లిటిగేషన్ మనం మార్గంగా ఎంచుకుంటున్నాము. అది కాకుండా ఆల్టర్నేటివ్ మోడ్ ఏంటి? మీడియేషన్. సో ఆ షిఫ్ట్ని ఇది మనకి ప్రామిస్ చేస్తుంది.
కాకపోతే అది ప్రాపర్గా అవుతుందో లేదో మనం చూడాలి. సో ఈ లెజిస్లేషన్ అనేది మీడియేషన్ ఏం చేస్తుందమ్మా, ఫార్మలైజ్ చేస్తుంది. ఫార్మలైజ్ చేయడమే కాదు, ఇంకేం చేస్తుంది, ఆల్సో ప్రొవైడ్స్ ఎ కాంప్రహెన్సివ్ డెఫినిషన్ దట్ ఇంక్లూడ్స్ ప్రీ లిటిగేషన్ అండ్ కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, కమ్యూనిటీ మీడియేషన్ అమాంగ్ ఇట్స్ ఫార్మ్స్. సో మీడియేషన్ అనేది రకరకాల మార్గాల్లో, ప్రీ లిటిగేషన్ కంటే ముందు మీడియేషన్, కోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత కోర్టు ఆధ్వర్యంలో జరిగే మీడియేషన్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో జరిగేది కమ్యూనిటీ మీడియేషన్, ఇలా రకరకాల ఫామ్స్ కూడా ఆ చట్టంలో మెన్షన్ చేశారు. వీటన్నిటి యొక్క గోల్ ఏంటి, దే ఆర్ ఆల్ ఎయిమ్డ్ ఎట్ ఫెసిలిటేటింగ్ ఎమికబుల్ సెటిల్మెంట్ని, ఎమికబుల్ అంటే ఫ్రెండ్లీ సెటిల్మెంట్ని ఫెసిలిటేట్ చేయడం త్రూ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎ న్యూట్రల్ మీడియేటర్ యొక్క ఇంటర్వెన్షన్ ద్వారా. మీడియేటర్ ఎలా ఉండాలి, న్యూట్రల్, రెండు వైపులకి నిష్పక్షపాతంగా ఉండే వ్యక్తి ఇంటర్వెన్షన్తో ఒక ఫ్రెండ్లీ సొల్యూషన్ తీసుకురావడం అనేది దాని యొక్క గోల్ అనమాట. ఆ గోల్ అచీవ్ చేయడం కోసం రకరకాల మార్గాలు ఉన్నాయి. అలాగే ఇంకా జస్టిస్ ఎస్కే కౌల్, ఈయన ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్. సో ఈయన కూడా ఏం చెప్తున్నారంటే మీడియేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్, న్యూయాన్స్డ్ రోల్ తీసుకోవాలి. న్యూయాన్స్డ్ రోల్ అంటే అర్థం ఏంటి, కాంప్లెక్సిటీస్ అన్నిటిని కేర్ఫుల్ అటెన్షన్తో ఐడెంటిఫై చేయడం. అంటే ఒక ఇష్యూని చూసేటప్పుడు ఒకవైపు వెర్షన్ మాత్రమే చూడడం కాకుండా ఓవరాల్గా అన్ని యాంగిల్స్లో దాన్ని చూసి ప్రతి ఒక్క డీటెయిల్స్ పైన కూడా దృష్టి పెట్టడం అనేది మీడియేషన్లో చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. సో ఈ మీడియేషన్ అనేది ఒకప్పుడు స్కెప్టిసిజం, అదేంటిది మీడియేషన్ ఏంటి, అది ఇన్ఫార్మల్గా జరిగే యాక్టివిటీ, ఫార్మల్గా జరుగుతుందా అని దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అలాంటి నుంచి ఇప్పుడు లీగల్ కమ్యూనిటీ దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు వచ్చాయి. లీగల్ కమ్యూనిటీ ఒకప్పుడు మీడియేషన్ యాక్సెప్ట్ చేసేది కాదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ అనేది మారింది. సో ఆయన ఏమంటున్నారంటే మీడియేషన్ షుడ్ నాట్ బీ సీన్ యాజ్ అ రీప్లేస్మెంట్ ఫర్ ఎస్టాబ్లిష్డ్ లీగల్ ప్రొసీజర్స్. ఈ లీగల్ ప్రొసీజర్స్ని రీప్లేస్ చేసేసి మనం ఓన్లీ మీడియేషన్తోనే కానిచ్చేస్తామంటే కాదు. లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి, మీడియేషన్ కూడా ఉంటుంది. కుదిరితే మీడియేషన్ ద్వారా సెటిల్ చేయడానికి ట్రై చేస్తాం, కుదరనప్పుడు మళ్ళీ లిటిగేషన్ వైపు వెళ్తాం. ఈవెన్ మీడియేషన్లో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఏ బికి మధ్యలో గొడవ అవుతుంది. సో వీళ్ళ గొడవకి సంబంధించిన అండర్లయింగ్ లెజిస్లేషన్ ఇది. సో ఇద్దరు కూడా నా మాట నెగ్గాలి అని వాదించుకుంటూ ఉంటున్నారు, ఎవరు వినట్లేదు. సో మధ్యలో సి మీడియేటర్గా వచ్చారు. సో మీడియేటర్గా వచ్చి ఇద్దరిని సెటిల్ చేయడానికి ట్రై చేసినప్పుడు వినట్లేదు. అప్పుడు సి ఏం చేస్తారు, మీరు వినకపోతే ఇది లిటిగేషన్కి వెళ్తే ఈ చట్ట ప్రకారం యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, దానివల్ల నువ్వు నష్టపోవచ్చు, ఇద్దరు నష్టపోతారు, అది బెటరా లేదా ఇలా కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడం బెటరా అనే సినారియో బిల్డ్ చేయాలంటే ద సి షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లెజిస్లేషన్ యొక్క నాలెడ్జ్ ఉండాలి, లెజిస్లేషన్ యూజ్ చేయాలి. లెజిస్లేషన్నే యూజ్ చేయకుండా నేను ఓన్లీ మీడియేషన్ చేస్తానంటే కుదరదు. మీడియేషన్ చేసేటప్పుడే లెజిస్లేషన్ యొక్క ఇన్పుట్స్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఆ సినర్జిటిక్ అప్రోచ్ గురించి అక్కడ జస్టిస్ ఎస్కే కౌల్ మాట్లాడారనమాట. ఓకేనా, ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఎకోయింగ్ ది ఈథోస్ ఆఫ్ మహాత్మా గాంధీ యొక్క భావనని కూడా ఎక్కువ చేస్తూ ఈయన ఏమన్నారంటే ద ట్రూ రోల్ ఆఫ్ ఎ లాయర్ ఎక్కడుంది, నాట్ ఇన్ లిటిగేషన్ బట్ ఇన్ యునైటింగ్ పార్టీస్. డిస్ప్యూట్లో ఉన్న పార్టీస్ని కలపడమే ట్రూ రోల్ ఆఫ్ లాయర్, అంతేగాని లిటిగేషన్ కాదు. అండ్ మీడియేషన్ రీఓరియంట్స్ ద ఫోకస్ ఫ్రమ్ అడ్వర్సేరియల్ కన్ఫరంటేషన్ టు రికన్సైలింగ్ డిఫరెన్సెస్ అండ్ హీలింగ్ రిలేషన్షిప్. మరి మీడియేషన్ యొక్క ఫోకస్ ఏంటి, ఇద్దరి మధ్య ఉన్న అన్ఫ్రెండ్లీ కాన్ఫరంటేషన్ని కట్ చేసి రిలేషన్షిప్ని హీల్ చేసేలా చేయడమే మీడియేషన్ యొక్క అల్టిమేట్ గోల్. లిటిగేషన్ గోల్ గెలవడం, మీడియేషన్ గోల్ కలపడం. గెలవడం వేరు, కలపడం వేరు. సో మీడియేటర్స్ ఏం చేస్తారు, యాజ్ పీస్ మేకర్స్, దే ఆర్ పీస్ మేకర్స్. మీడియేటర్స్ ఫాస్టర్ ఎ డెమోక్రాటిక్ స్పేస్ ఫర్ ఓపెన్ డైలాగ్. ఇద్దరి మధ్య చర్చ ఓపెన్గా జరిగేలాగా డెమోక్రాటిక్ స్పేస్ క్రియేట్ చేస్తారు. అంటే ఎవరి వ్యూస్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తారు. అలోయింగ్ ఇండివిజువల్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్ and grievances freely, thereby paving the way for mutual understanding and the restoration of balance. అటువైపు వాడి బాధ వీడి వినాలి, వీడి బాధ వాడు వినాలి. ఇద్దరు ఒకళ్ళ పెయిన్ ఒకళ్ళు వింటే ఎంపతైజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి డెమోక్రాటిక్ స్పేస్ మీడియేటర్లు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ మీడియేషన్ యొక్క స్కోప్ అనేది ఎక్స్పాండ్ అవ్వబోతోంది. అండ్ ఇది లీగల్ ఎకనామిక్ డిస్ప్యూట్స్ రెజల్యూషన్స్లో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతోంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రజెంట్ ఉన్న డిస్ప్యూట్ రెజల్యూషన్ ఫ్రేమ్వర్క్లో
మీడియేషన్ని డీప్గా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు లిటిగేషన్ మోడ్లో మనం ఉన్నాం, దానిలోంచి ఈ సిస్టంలో మీడియేషన్ని ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ మీడియేటర్స్ వచ్చేలాగా మనం కల్టివేట్ చేయాలి. టుడే వీ హ్యావ్ లాయర్స్ బట్ వీ డోంట్ హ్యావ్ మీడియేటర్స్. మీడియేటర్స్ ఎక్కడి నుంచి వస్తారు? మీడియేటర్స్కి కూడా లా తెలియాలి. లా తెలియకుండా కూర్చొని కామన్ సెన్స్తో మాట్లాడేస్తారంటే కుదరదు. సబ్జెక్ట్ పైన, చట్టం పైన అవగాహన ఉన్న వాళ్ళే మీడియేటర్స్గా మారగలుగుతారు. ఎందుకంటే సినర్జెటిక్ అప్రోచ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో మీడియేటర్ కూడా లా పైన అవగాహన ఉండాలి. ఈ కేసు ఒకవేళ ప్రొసీడ్ అయితే ఏమవుతుంది, ఇద్దరికి ఎటువంటి కాన్సిక్వెన్స్ ఉంటాయో చెప్పగలిగేలాగా ఉండాలి. అయితే సమస్యలు చూడండి. సో వీ నీడ్ న్యూ జనరేషన్ ఆఫ్ మీడియేటర్స్ అని చెప్పి ఇప్పుడే మాట్లాడుకున్నాం. అయితే మీడియేటర్స్ మనకి లభిస్తున్నారా? దేర్ ఆర్ బ్యారియర్స్. ఏమున్నాయి మనకి? ఇష్యూస్ అనేవి ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్కి ఇష్యూస్ ఉన్నాయి. సో టు ఎన్ష్యూర్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మీడియేషన్, it is critical to recognize certain flaws which may hinder the successful on-ground implementation of the Mediation Act 2023. కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అవి మనకి సక్సెస్ఫుల్గా ఈ చట్టం ఇంప్లిమెంట్ అవ్వకుండా అడ్డుపడే అవకాశం అనేది ఉంది. While the legislation sets a strong foundation, the true efficacy of mediation lies equally on practical on-ground implementation and further improvements in the legislation. చట్టం వచ్చేసింది, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది, కానీ ట్రూ ఎఫికసీ ఆఫ్ మీడియేషన్ దేని మీద ఆధారపడుతుంది? ఈ చట్టాన్ని గ్రౌండ్ లెవెల్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతామా, ఈ లెజిస్లేషన్ని ఫర్దర్ దీంట్లో ఉన్న లోపాలని సరిదిద్ది ఫర్దర్ ఇంప్రూవ్ చేయగలుగుతామా లేదా అనే ఆస్పెక్ట్స్ పైన ఈ చట్టం అనేది ఎంత ఎఫిషియెంట్గా ఉంటుందనేది మనకి ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటి ఆ లోపాలు? ఆధార్ ఏమంటున్నారంటే, కరెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఆస్పైరింగ్ మీడియేటర్స్ ఎవరైనా సరే మీడియేటర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి కనీసం 15 సంవత్సరాల ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్లో ఉండాలి. అప్పుడే వాళ్ళు మీడియేటర్స్గా ప్రాక్టీస్ చేయగలుగుతారు. అంటే లాయర్గా 15 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ లేకపోతే మీకు మీడియేటర్ అయ్యే అవకాశం లేదు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీడియేటర్స్కి డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ లిటిగేషన్ తెలుస్తుంది, న్యూయాన్స్డ్ డైనమిక్స్ నెససరీ టు ఎఫెక్టివ్లీ గైడ్ డిస్ప్యూటింగ్ పార్టీస్ టువర్డ్స్ సొల్యూషన్. రెండు వైపులా గొడవ పడుతున్న పార్టీస్ని ఒక సొల్యూషన్ వైపు నడిగించడానికి జనరల్గా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆ కాంప్లెక్సిటీస్ ఎలా ఉంటాయి, రైట్? సో ఇలాంటి వాటిపైన పూర్తి అవగాహన రావాలంటే ఒక 15 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడే సబ్జెక్ట్ మీద పూర్తి గ్రిప్ వస్తుంది, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ పైన అవగాహన వస్తుంది, హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, కోర్టుకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారనే దానిపైన కూడా పూర్తి పట్టు వస్తుంది. అది వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీడియేటర్ అయ్యే అవకాశం ఇచ్చారంటే అప్పుడు వాళ్ళు ఈ అండర్స్టాండింగ్తో బెటర్గా చేస్తారనేది గైడ్లైన్స్ ప్రకారం ప్రజెంట్ ఉన్న పాయింట్. అయితే సో ఆధార్ ఏమంటున్నారంటే, ద పాత్ ఫ్రమ్ ఇనీషియల్ బేసిక్ మీడియేషన్ అండర్స్టాండింగ్ ఇన్ లా స్కూల్ టు బికమింగ్ ఏ ప్రాక్టీసింగ్ మీడియేటర్ ఇన్వాల్వ్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుందంటే, లా స్కూల్లో చదువుకున్న ఈ లాయర్స్ అందరూ కూడా, వీళ్ళంతా లా స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్కి వెళ్ళినప్పుడు బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మీడియేషన్ తెలుసుకుంటారు. ఓన్లీ బేసిక్ అండర్స్టాండింగ్, మీడియేషన్లో డెప్త్ రాదు, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది? దే ఆర్ టిపికల్లీ ట్రైన్ టు అడ్వకేట్ స్ట్రాంగ్లీ ఫ్రమ్ దేర్ క్లయింట్స్ పర్స్పెక్టివ్. క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్గా వాదించడానికి నేర్చుకుంటారు. ఇట్ ఈస్ ఎ నెససరీ స్కిల్ ఇన్ లిటిగేషన్లో అది మన నెససరీ స్కిల్, అంతే కదా. మనల్ని నమ్మి వచ్చిన క్లయింట్ పక్షాన మనం వాదించాలి. అయితే మరి మీడియేటర్ రోల్కి దానికి కంప్లీట్ ఆపోజిట్. మీడియేటర్ ఎప్పుడు ఒకళ్ళ పక్షాన మాట్లాడరు. మీడియేటర్ న్యూట్రల్ రోల్ ప్లే చేస్తారు, రెండు వైపులా వింటారు, రెండు వైపులా విని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం, సెటిల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో మీడియేటర్కి ఉండాల్సిన స్కిల్, ఆలోచన విధానం వేరు. అలాగే ఇక్కడ అడ్వకేటు లేదా లాయర్కి ఉండాల్సిన ఆలోచన విధానము, స్కిల్ కంప్లీట్గా వేరు. మీడియేటర్కి ఉండాల్సిన రోల్ ఏంటి? న్యూట్రాలిటీ ఉండాలి, ఇంపార్షియాలిటీ ఉండాలి, అన్బయాస్డ్ కమిట్మెంట్ ది మీడియేషన్ ప్రాసెస్ ఉండాలి. ఒక వ్యక్తి పట్ల కానీ ఒక పర్టికులర్ అవుట్కమ్ తీసుకురావాలి అనే ఆలోచన కాదు, అన్బయాస్డ్ కమిట్మెంట్, ఎటువంటి బయాస్ లేని కమిట్మెంట్ అనేది ఉండాలి. ప్రాసెస్ పైన నేను సెటిల్ చేయాలి అనే ఉద్దేశంతో సిస్టమేటిక్గా వెళ్ళాలి. సో రెండు డిఫరెంట్ స్కిల్స్. లా స్కూల్లో వాళ్ళు బాగా నేర్చుకునేది ఏంటి? మనకి అడ్వకేట్ చేయడం. మీడియేషన్ వాళ్ళు ఎక్కువగా నేర్చుకోరు, బేసిక్సే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది మనకి? వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ బైఫర్కేటెడ్ అప్రోచ్. అంటే అర్థం ఏంటి? ఫస్ట్ లా స్కూల్లో వాళ్ళు మీడియేషన్ నేర్చుకుంటారు లైట్గా, ఆ నేర్చుకున్నది అడ్వకేట్ అవ్వగానే అన్లర్న్ చేయాలి. ఎందుకంటే నువ్వు లాయర్ అయ్యేటప్పుడు మీడియేషన్ స్కిల్స్ నీకు ఉండకూడదు, ఒకళ్ళ పక్షాన స్ట్రాంగ్గా వాదించడం నేర్చుకోవాలి. సో కాలేజ్లో నేర్చుకున్న మీడియేషన్ని నువ్వు కంప్లీట్గా వదిలేసి లాయర్ అవ్వాలి.
టు ప్రాక్టీస్ అడ్వొకసీ అండ్ దెన్ ఇయర్స్ లేటర్ ఒక 15 ఏళ్ళు లాయర్గా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు అడ్వొకసీని మర్చిపోయి వదిలేసి మళ్ళీ మీడియేషన్ వైపు రావాలి. అందుకే బైఫర్గేటెడ్ అప్రోచ్. సో కాలేజ్ డేస్లో యూ లెర్న్ మీడియేషన్ బట్ ప్రాక్టీస్లో అడ్వొకసీ, మళ్ళీ కొన్నాళ్ళయ్యాక మళ్ళీ మీడియేషన్. సో అడ్వొకసీకి వెళ్ళినప్పుడు మీడియేషన్ మర్చిపోవాలి, మీడియేషన్కి వచ్చేటప్పుడు అడ్వొకసీని అన్లర్న్ చేయాల్సిన అవసరం అనేది ఈరోజు ఉంది. సో ఈ పాయింట్, ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇట్ అండర్స్కోర్స్ ఎ డీపర్ డిస్కనెక్ట్ ఇన్ అవర్ లీగల్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్. సో కాలేజీలో నేర్చుకునే దానికి ప్రాక్టీస్లో ఉన్నదానికి డిస్కనెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనేది ఆదర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకని ఆదర్ ఏమంటున్నారంటే వీ నీడ్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఉండాలి దట్ అలోస్ లీగల్ ప్రొఫెషనల్స్ టు వేర్ మల్టిపుల్ హ్యాట్స్, స్విచ్చింగ్ ఫ్రమ్ అడ్వకేట్ టు మీడియేటర్ విత్ ఫ్లూయిడిటీ రాదర్ దాన్ వ్యూయింగ్ దీస్ రోల్స్ యాజ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ స్టేజ్ ఆఫ్ దర్ కెరియర్. అంటే మీడియేటర్గా ఉన్నప్పుడేమో లాయర్గా అడ్వకేట్గా ఉండకూడదు, అడ్వకేట్గా ఉంటేమో మీడియేటర్గా ఉండకూడదని కాకుండా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా సరే అవసరమైతే మీడియేటర్ రోల్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉండాలి, అడ్వకేట్ రోల్ ప్లే చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఇస్తే బాగుంటుంది. ఇది చేసేటప్పుడు అది చేయకూడదు, అది చేసేటప్పుడు ఇది చేయకూడదు అనే మ్యూచువల్ ఎక్స్క్లూజివిటీ క్రియేట్ చేయడం కంటే అది మంచిది అనేది ఆథర్ యొక్క సజెషన్. అలాంటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వల్ల ఏమవుతుంది, ఇట్ వుడ్ నాట్ ఓన్లీ మెయింటైన్ ద మీడియేటర్ స్కిల్ సెట్ త్రూఅవుట్ దర్ కెరియర్. దానివల్ల ఏంటంటే మీడియేషన్ కూడా మనం త్రూఅవుట్ చేస్తూ ఉంటాం కాబట్టి స్కిల్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఎన్హాన్స్ దేర్ ఓవరాల్ ఎఫెక్టివ్నెస్ బై కంబైనింగ్ డీప్ లీగల్ నాలెడ్జ్ విత్ కోర్ మీడియేషన్ కాంపిటెన్స్. మీడియేషన్ కాంపిటెన్సీస్ లీగల్ నాలెడ్జ్ కంటే వేరే ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. లీగల్కి వచ్చేసరికి ప్యూర్ లీగల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో 2 రోల్స్ ఒకేసారి ప్లే చేయడం వల్ల ప్యారలల్గా ఇక్కడ నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడుతుంది, అక్కడ నాలెడ్జ్ ఇక్కడ ఉపయోగపడుతుంది. సో అది మంచిది కదా అనేది ఆథర్ యొక్క వ్యూ పాయింట్. రెండోది, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మీడియేటర్స్ మనం ఎలా తీసుకొస్తాం. ఇప్పుడు ఏం మాట్లాడంటే బ్యారియర్స్, స్కిల్ డెవలప్. మీడియేషన్ స్కిల్ డెవలప్ చేయడానికి ప్రజెంట్ ఉన్న బ్యారియర్స్ ఏంటి, ప్రధానంగా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేకుండా చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అది మేజర్ బ్యారియర్గా ఆథర్ ఇండికేట్ చేశారు. సో దాని గురించి క్రిటిసిజం అంతా మనం విన్నాం. మరి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మీడియేటర్స్ని ఎలా తయారు చేస్తాం. సో ఆథర్ ఏమంటున్నారంటే టు ఎలివేట్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మీడియేషన్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రికగ్నైజ్ ద డిస్టింక్ట్ స్కిల్ సెట్స్ రిక్వైర్డ్ బియాండ్ ట్రెడిషనల్ లీగల్ ఎక్స్పర్టీస్. లీగల్ ఎక్స్పర్టీస్, సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఎడిషనల్ స్కిల్స్ అనేవి అవసరము. సో వాటిని మనం రికగ్నైజ్ చేయగలగాలి అండ్ రికగ్నైజ్ చేసి రకరకాల ట్రైనింగ్ మెథడ్స్ని యూజ్ చేయాలి. ఆథర్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే కో మీడియేషను, షాడో మీడియేషన్ లాంటి ట్రైనింగ్ మెథడ్స్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. సో కో మీడియేషన్ ఏం చేస్తుంది, మనకి ఒక నోవైస్ మీడియేటర్ అంటే ఎర్లీ స్టేజ్ కొత్త పూజారి అంటాం చూడండి, అతన్ని ఎక్స్పీరియన్స్డ్ కౌంటర్ పార్ట్తో కలుపుతుంది. సో ఎక్స్పీరియన్స్డ్ కౌంటర్ పార్ట్ యాక్చువల్ మీడియేషన్ చేస్తున్నప్పుడు అతనితో పాటే ఉంటూ నేర్చుకుంటాడు అనమాట. డైనమిక్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్లో యాక్టివ్గా అబ్జర్వేషన్తో ఆయన ప్రాక్టీస్ చేసి నేర్చుకోగలుగుతాడు. అలాగే షాడో మీడియేషన్ అంటే అర్థం ఏంటంటే ఈ కొత్త వాళ్ళు నోవైసెస్కి ఇది దూరం నుంచి అబ్జర్వ్ చేసే అవకాశం ఇస్తుంది. కో మీడియేషన్లో నువ్వు అతనితో పాటు జూనియర్ లాగా ఉంటావు. ఇప్పుడు జూనియర్ లాయర్ ఉంటారు చూడండి, ఆ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటారు. షాడో మీడియేషన్ ఏమవుతుందంటే వీళ్ళు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారు. డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడానికి వీళ్ళకి స్కోప్ ఉండదు, దూరం నుంచి అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది వితౌట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, ప్రొవైడింగ్ దమ్ విత్ ఇన్సైట్స్ ఇంటు ది సటిలిటీస్ ఆఫ్ ద మీడియేషన్ ప్రాసెస్ అండ్ వేరియస్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్ట్రాటజీస్. సో ఇలా బై మెర్జింగ్ డైరెక్ట్ పార్టిసిపేషన్ అండ్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ దీస్ ట్రైనింగ్ మెథడ్స్ ఎక్విప్ ఎమర్జింగ్ మీడియేటర్స్ విత్ డీపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ క్రూషియల్ ఫర్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ డిస్ప్యూట్స్ ఎఫెక్టివ్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. సో ఈ రకమైన ట్రైనింగ్ మెథడ్స్ ద్వారా వాళ్ళని మనం షార్ప్ చేయొచ్చు అనేది ఆథర్ చెప్తున్న పాయింట్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం అనేది వాళ్ళు ఈ రకంగా నేర్చుకోగలుగుతారు. సో దిస్ డ్యూయల్ అప్రోచ్ ఎన్ష్యూర్స్ ఎ కాంప్రహెన్సివ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పేవింగ్ ద వే ఫర్ వెల్ రౌండెడ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మీడియేషన్. సో ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది మీడియేషన్ ఫీల్డ్లో మన సరైన మీడియేటర్స్ని తీసుకురావాలంటే ఈ రకమైన ట్రైనింగ్ మెథడాలజీస్ ఫాలో అవ్వాలి. అంతేగాని ఒక లాయర్గా 15 ఏళ్ళు చేసిన తర్వాత ఆయన మీడియేటర్ అయిపోమంటే సడన్గా అయిపోలేరు. స్కిల్స్ అనేవి డిఫరెంట్, రెండు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ అవుతాయి. లాయర్గా ఉన్నప్పుడు మీడియేషన్ చేయడానికి అవకాశం ఇవ్వాలి, మీడియేటర్ ఉన్నప్పుడు అడ్వొకసీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు షార్పెన్ అవుతారు. ట్రైనింగ్ చేయడం కోసం కో మీడియేషన్ మరియు షాడో మీడియేషన్ లాంటి టెక్నిక్స్ని వాడాలి అని చెప్పేసి ఆథర్ సజెస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే ఎమర్జింగ్ మీడియేటర్స్ డెవలప్ ది న్యూయాన్స్డ్ స్కిల్స్ అండ్ ది కాన్ఫిడెన్స్ నెసెసరీ ఫర్ మీడియేటింగ్ కాంప్లెక్స్ డిస్ప్యూట్స్ ఎఫెక్టివ్లీ. అప్పుడే వాళ్ళు
ఎలాంటి కాంప్లెక్స్ డిస్ప్యూట్స్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడం అనేది నేర్చుకుంటారు. రెండోది, ఎంబెడింగ్ ఎ స్ట్రక్చర్డ్ మీడియేషన్ ట్రైనింగ్ మాడ్యూల్ విత్ ఇన్ ద లా స్కూల్ కరికులం ఇస్ వైటల్. ఇది లా స్కూల్ కరికులంలో కూడా మీడియేషన్ అనేది బేసిక్ లెవెల్లో నేర్పిస్తున్నారు, స్ట్రక్చర్డ్ కరికులం అనేది యాడ్ చేయాలి. ఇంట్రొడ్యూసింగ్ లా స్టూడెంట్స్ ఎర్లీ టు మీడియేషన్ ట్రైనింగ్ కెన్ ఇగ్నైట్ దేర్ ఇంట్రెస్ట్. స్టార్టింగ్ నుంచే మీడియేషన్ ట్రైనింగ్లో పెడితే వాళ్ళకి దానిపైన ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి అవసరం కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ చేయడానికి అవసరమైన క్రిటికల్ స్కిల్స్ కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఎంపథెటికల్గా అండ్ ఎఫిషియెంట్గా సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ న్యూ జనరేషన్ ఆఫ్ అడాప్ట్ మీడియేటర్స్. సో మీడియేటర్స్ రావాలంటే సడన్గా రారు, దానికి అవసరమైన సిస్టమ్ మనం బిల్డ్ చేయాలి. సో లా స్కూల్లో సెపరేట్ మాడ్యూల్ పెట్టాలి, ట్రైనింగ్స్ ఇవ్వాలి, అలాగే స్టార్టింగ్ నుంచే మీడియేషన్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇందాక మాట్లాడినట్టు కో-మీడియేషన్, షాడో మీడియేషన్ లాంటి ట్రైనింగ్ మెథడ్స్ ద్వారా వాళ్ళని షార్పెన్ చేయాలని ఆథర్ అంటున్నారు. సో ఇలాంటి స్ట్రాటజిక్ ఎన్హాన్స్మెంట్స్ని యూజ్ చేయడం ద్వారా ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి కొంచెం మారుతాయి. దాంతోపాటు లీగల్ ల్యాండ్స్కేప్లో సిగ్నిఫికెంట్ ఎవల్యూషన్ అనేది వస్తుంది. సో ఈ చేంజెస్ మన ప్రజెంట్ మీడియేషన్ యాక్ట్ 2023ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. ఒక చట్టం నుంచి డైనమిక్ క్యాటలిస్ట్ ఫర్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ కింద మారుస్తాయి. ఈరోజు ఒక చట్టంగానే ఉండిపోయింది, కానీ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టంలో ఒక ఇన్నోవేషన్ లాగా, ఒక రిఫార్మ్ లాగా ఇది హెల్ప్ అవుతుంది. సిస్టమ్ బాగా బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ మీడియేటర్స్ని మనం ఎంపవర్ చేయడం ద్వారా మనం మోర్ హార్మోనియస్, ఎఫిషియంట్ అండ్ జస్ట్ సొసైటీని బిల్డ్ చేయడానికి అవసరమైన స్టేజ్ని మనం బిల్డ్ చేసినట్టు అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని మనం వినియోగించుకొని ఒక రోబస్ట్ కల్చర్ ఆఫ్ మీడియేషన్ మనం తీసుకొచ్చి ఎవ్రీ మీడియేటర్ క్రాఫ్ట్ నేర్చుకోవడమే కాదు, పీస్ మేకింగ్, ఎస్పెషల్లీ శాంతి నెలకొల్పే స్కిల్ కూడా, క్రిటికల్ స్కిల్ కూడా వాళ్ళు నేర్చుకునేలాగా వాళ్ళని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆథర్ చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ ఆర్టికల్. సో మీరు దీనిపైన క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే 2023లో నోటిఫై అయిన చట్టం ఇది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, దీంట్లో ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు, ఎటువంటి మార్పులు తీసుకురావచ్చు అనే ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో యూపీఎస్సీ ఫుల్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకున్న ఇవాళ సువర్ణ అవకాశం, బికాజ్ ఆఫ్ 20% ఆఫ్. సో 1 year వ్యాలిడిటీది మీకు 25,000ది మీకు 20,000కి వచ్చేస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ 45,000ది 36,000కి ఈరోజు వచ్చేస్తుంది మీకు. ఇవాళ ఎవరు జాయిన్ అయితే వాళ్ళకి. ఇంక్లూడింగ్ స్టేట్ ఎగ్జామ్స్ కావాలంటే 60,000 ప్లాన్ మీకు 48,000కి వచ్చేస్తుంది. ఆఫ్లైన్ 80,000 ప్లాన్ మీకు 64,000కే మీకు వచ్చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ద హ్యూజ్ డిస్కౌంట్ దట్ వీఆర్ ఆఫరింగ్, ద 20% ఆఫ్ దట్ వీఆర్ ఆఫరింగ్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. ఎవరైతే ఓటు వేశారో వాళ్ళకి మాత్రం మనం అందిస్తున్న ఈ ఆఫర్. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వివరాలు ఏమైనా కావాలంటే. టేక్ కేర్.